వెల్కమ్ బ్యాక్ టు చైతన్య 7. సో డియర్ నా టాపిక్ వచ్చేసి మిడ్ టు ఎగ్జామ్ కి గన్ షాట్ క్వశ్చన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో బేసిక్ ఫిజిక్స్ నుంచి మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిడ్ టు ఎగ్జామ్ లో పక్క వచ్చే క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో కొత్తగా మన ఛానల్ కి విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా నాన్న? రైట్. సో మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పబోతున్నా. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఏం చేయండి? లాస్ట్ వరకు వాచ్ చేయండి. చేస్తారు కదా మామ? రైట్ నాన్న. సో ఫస్ట్ మనకు 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటుంది, 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటుంది, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో నేను చెప్తున్నా చూడండి, యూనిట్ 3 నుంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, యూనిట్ 4 నుంచి ఏమేమి క్వశ్చన్ వస్తాయి అనేది చూపిస్తున్నా. చూడండి నాన్న మీకు. రైట్. సో ఫస్ట్ యూనిట్ 3 నుంచి మనకు యూనిట్ 3 అంటే ఏమో గుర్తు రావాలి, మనకు మెకానిక్స్ చాప్టర్ ఉంటుంది. ఏమో గుర్తు రావాలి, మెకానిక్స్ చాప్టర్ నుంచి మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. రైట్. సో డియర్ స్టూడెంట్, చాలా రిపీటేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి అయితే పక్కా వస్తుంది, మీకు గుర్తు పెట్టుకోండి నేను చెప్పేవని మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో పార్ట్ ఏ 1 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ప్రొజెక్టైల్ మోషన్ మీద ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం మనం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి డిఫైన్ ప్రొజెక్టైల్ అంటే ప్రొజెక్టైల్ కి డెఫినేషన్ రావాలి. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఆల్రెడీ చెప్పిన. ప్లేలిస్ట్ చెక్ చేయండి, ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. సో అక్కడ అన్ని ఫుల్ వీడియోస్ ఉంటాయి, మీరు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ మీరు తెలుసుకుంటారు. ఓకేనా? రైట్ నా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ప్రొజెక్టైల్. ఓకేనా? ప్రొజెక్టైల్ కి ఎగ్జాంపుల్ రాయాలి మనం. ఇది 1 మార్క్స్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ హారిజంటల్ ప్రొజెక్షన్. ఓకేనా? హారిజంటల్ ప్రొజెక్షన్ కి డెఫినేషన్ రాయాలి. ఓకేనా? సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఆబ్లిక్ ప్రొజెక్షన్ కి డెఫినేషన్ రాయాలి. అంటే స్టార్టింగ్ 1 మార్క్స్ క్వశ్చన్స్ అని డెఫినేషన్ అడుగుతాడు, అవి మీరు బాగా నేర్చుకుని పోవాల్సిందే. అండ్ రైట్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ద టర్మ్ టైమ్ ఆఫ్ అసెంట్. అంటే టైమ్ ఆఫ్ అసెంట్ కి డెఫినేషన్ రాయాలి. రాసిన వెంటనే సో అది ఎప్పుడంట ప్రొజెక్టెడ్ ఆబ్లికల్లీ ప్రొజెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి? డెఫినేషన్ రాయాలి. ఎవరికి? టైమ్ ఆఫ్ అసెంట్ కి. ఓకేనా? రైట్. సో దీస్ 5 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను చూడండి మీకు. రైట్. ప్రొజెక్టైల్ మోషన్ మీద ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. 6th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ద టర్మ్ మాక్సిమం హైట్ రీచ్డ్ బై ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఆబ్లికల్లీ. అంటే మాక్సిమం హైట్ కి డెఫినేషన్ రాయాలి. అర్థమైందా? రైట్. అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ రేంజ్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. అంటే డెఫినేషన్ అడుగుతాడు మోస్ట్లీ. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ద టర్మ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఆబ్లికల్లీ. అంటే మోస్ట్లీ రిపిటేషన్ క్వశ్చన్స్ ఏమంటేనా, సో మాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, రేంజ్. ఓకేనా? సో ఇవి బాగా నేర్చుకొని పోవాల్సింది మీరు ఎగ్జామ్ లో. అండ్ 9th క్వశ్చన్ వచ్చి చూడండి. 9th క్వశ్చన్ వచ్చేసి మెన్షన్ ద ఫార్ములా ఫర్ మాక్సిమం హైట్ రీచ్డ్ బై ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఆబ్లికల్లీ. అంటే మాక్సిమం హైట్ కి ఏం చేయాలి? ఫార్ములా రాయాలి. అర్థమైందా? ఫార్ములా రాసేసి ఒక్కొక్క టర్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు, అంతే. అండ్ 10th క్వశ్చన్ వచ్చేసి మెన్షన్ ద ఫార్ములా ఫర్ రేంజ్ ఆఫ్ ఏ ప్రొజెక్టర్. అంటే ఇది కూడా ఫార్ములా రాయాలి. రేంజ్ కి ఫార్ములా రాసి దానికి అబ్రివేషన్స్ ఇవ్వాలి మీకు. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, దీస్ 10 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి కొన్ని చూడండి. ఫ్రిక్షన్స్ మీద ఇప్పుడు 1 మార్క్స్ లో ఫ్రిక్షన్ మీద టాపిక్. ఇప్పుడు చెప్పిందంతా ప్రొజెక్టైల్ మీద. సో ఇప్పుడు ప్రీవియస్ చెప్పిందంతా దేని మీద బెట? ప్రొజెక్టైల్ మోషన్ మీద 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్రిక్షన్ మీద వెళ్దాం. ఫ్రిక్షన్ టాపిక్ మీద చూద్దాం. సో ఫ్రిక్షన్ టాపిక్ లో డిఫైన్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏంటి? డెఫినేషన్ రాయాలి. అండ్ 12th క్వశ్చన్ వచ్చేసి నార్మల్ రియాక్షన్ కి డెఫినేషన్ రాయాలి. ఓకేనా? సో 13th క్వశ్చన్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ రీఫోర్స్ కి డెఫినేషన్ రాయాలి. సో ఇవన్నీ ఆల్రెడీ చెప్పిన బెట, ప్లేలిస్ట్ ఒక్కసారి చెక్ చేయండి, పక్కా దొరుకుతాయి మీకు, అన్ని ఆన్సర్ దొరుకుతాయి. ఓకేనా? రైట్. సో ఇంకా మనం డియర్స్ ఇంకా కొంచెం ముందుకెళ్దాం మనం. రైట్. సో ఇప్పుడు వచ్చేసింది 3 మార్క్స్ క్వశ్చన్స్. 1 మార్క్స్ క్వశ్చన్ అయిపోయినాయి. యూనిట్ 3 నుంచి 1 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద 3 మార్క్స్ క్వశ్చన్స్ పార్ట్ బి. ఓకేనా? రైట్. సో స్టార్టింగ్ నుంచి చూస్తున్నా చూడండి నాన్న. డిఫైన్ ప్రొజెక్టైల్ అండ్ రైట్ ఎనీ 2 ఎగ్జాంపుల్. యాక్చువల్లీ మనకు 1 మార్క్స్ లో ఉండేవన్నీ ఇక్కడ వస్తాయి. 1 మార్క్స్ లో ఉండే క్వశ్చన్స్ అని 3 మార్క్స్ లో ఉంటాయి, కానీ ఇక్కడ డబల్ అడుగుతాడు. చూడండి, ఫస్ట్ ఏం చేయమన్నాడు? ప్రొజెక్టైల్ కి డెఫినేషన్ రాయాలి అండ్ 2 ఎగ్జాంపుల్ రాయాలి. మోస్ట్ రిపీటెడ్, చాలా సార్లు వచ్చింది చూడండి, చాలా సార్లు వచ్చింది ఈ క్వశ్చన్ అయితే చాలా సార్లు వచ్చింది. ఇది ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిందే మీరు. ఓకేనా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆబ్లిక్ ప్రొజెక్షన్ కి డెఫినేషన్ రాయాలి అండ్ 2 ఎగ్జాంపుల్ రాయాలి. ఇట్లా అడుగుతాడు క్వశ్చన్. డెఫినేషన్ అడుగుతాడు, దాని తర్వాత ఎగ్జాంపుల్స్ రాయమంటాడు. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ టైమ్ ఆఫ్ అసెంట్. ఇప్పుడు 1 మార్క్స్ లో కూడా వచ్చింది.
and derive expression for it in case of an obliquely projected body. అంటే ఏనా దీనికి డెరివేషన్ కూడా చెప్పాలి. అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ఎలా వస్తుంది అనేది డెరివేషన్ చేయాలి. ఫస్ట్ డెఫినేషన్ రాయాలి, దాని తర్వాత డెరివేషన్ దానికి ఉండే ఫార్ములాని డిరైవ్ చేయాలి. ఓకేనా. సో దీస్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 3 మార్క్స్ క్వశ్చన్. ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను అక్కడ మీకు. రైట్. సో ఇక్కడ చూడండి కొన్ని మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి నాన్న ఒక్కసారి చూడండి, మంచి క్వశ్చన్స్ ఇవన్నీ. సో డిఫైన్ మాక్సిమం హైట్ రీచ్డ్ బై ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఆబ్లిక్వలీ అండ్ డెరైవ్ ఎక్స్ప్రెస్ ఇట్. చూడండి డెరివేషన్ చేయాలి. మాక్సిమం హైట్ కి డెఫినేషన్ రాసి దానికి మనం ఏం చేయాలి, డెరివేషన్ చేయాలి. చూడండి డిఫైన్ మాక్సిమం హైట్ అన్నాడు, తర్వాత ఏమన్నాడు, ఇంకా డెరైవ్ చేయమన్నాడు, అంతే. దాని ఫార్ములా డెరివేషన్ చేయాలి. ఇది 3 మార్క్స్ లో అడిగే క్వశ్చన్. మళ్ళీ చూడండి 5th క్వశ్చన్ వచ్చేసి డెరైవ్ ఎక్స్ప్రెషన్ టైమ్ ఆఫ్ అసెంట్ కి డెరివేషన్ చేయాలి అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ కి కూడా డెరివేషన్ చేయాలి. అర్థమైందా? అంటే ఇక్కడ డెరైవ్ అంటారు. డెరైవ్ అంటే ఏంది, దానికి ఉండే ఫార్ములాని డెరివేషన్ చేయాలి మనం. సో నేను చెప్పిన లాంగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి, ప్లేలిస్ట్ లో దొరుకుతాయి మీకు. సో 6th వన్ వచ్చేసి డిఫైన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకేనా. సో అండ్ డెరివేషన్ చేయాలి. ఇక్కడ చూడండి సో కాంబినేషన్ అడిగింది, ఇక్కడ ఇండివిజువల్ గా అడిగింది. అంతే. మోస్ట్ రిపీటెడ్ 1 మార్క్స్ లో డెఫినేషన్ అడిగితే ఇక్కడ డెరివేషన్స్ అడుగుతాడు, అంతే 3 మార్క్స్ లో. సో ఇంకా కొన్ని వెళ్దాం నాన్న, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. రైట్. చూడండి 7th క్వశ్చన్ వచ్చేసి ఏముంది, డిఫైన్ హారిజంటల్ రేంజ్ ఆఫ్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఆబ్లిక్వలీ అండ్ డెరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసి హారిజంటల్ రేంజ్ మీద మనం ఫార్ములాని డెరివేషన్ చేయాలి. ఫస్ట్ డెఫినేషన్ రాయాలి. ఫస్ట్ డెఫినేషన్ రాసిన తర్వాత ఏం చేయాలి, తర్వాత డెరివేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ ఏంది, రేంజ్ కి డెరివేషన్ ఇవ్వాలి, అంటే డెరైవ్ ద రేంజ్ కి ఫార్ములా డెరివేషన్ చేయాలి. మాక్సిమం రేంజ్ అంటే ఏందనేది కూడా డెరివేషన్ చేయాలి. ఓకేనా. సో మోస్ట్లీ డెరివేషన్స్ అడుగుతాడు, బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. డెఫినేషన్స్ అండ్ డెరివేషన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అన్న మెకానిక్స్. ఓకేనా, మంచి చాప్టర్ బెట ఇది. రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి 5 మార్క్స్ ప్రొజెక్టైల్ మీద బెట, 5 మార్క్స్ ప్రొజెక్టైల్ కాన్సెప్ట్ మీద. సో యూనిట్ 3 నుంచి మనకు 5 మార్క్స్ వి 2 ఉంటాయి, ఆప్షనల్ ఉంటాయి కదా, ఒకటి ఏఆర్ బి అంటాడు. సో యూనిట్ 3 నుంచి ఏఆర్ బి వస్తుంది మనకు, కాబట్టి ఏదో ఒకటే రాయాలి. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ అనేది 5 మార్క్స్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్. ఇది ప్రొజెక్టైల్ మోషన్ మీద. ఓకేనా. ప్రొజెక్టైల్ మోషన్ మీద గన్ షాట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే 5 మార్క్స్ వి 2 ఉన్నాయి చూడండి. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనేది. ఈ క్వశ్చన్ సిమిలర్ గా ఉంటాయి చూడండి. సో క్వశ్చన్ సేమ్ ఉంటాయి చూడండి. డెవలప్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఇన్ ఆబ్లిక్ ప్రొజెక్షన్. చూడండి ఈ క్వశ్చన్ కి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు, బట్ ఆన్సర్ మాత్రం సేమ్ ఉంటుంది. చూడండి, షో దట్ పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఇస్ పారాబోలా ఇన్ కేస్ ఆఫ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఈ 2 క్వశ్చన్ సేమ్, కానీ ఇట్లయినా అడుగుతాడు, ఇట్లయినా అడుగుతాడు. అందుకని నేను 1 or 2 ఇచ్చిన. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్ ఈ రెండింటికి క్వశ్చన్ ఆన్సర్ సేమ్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కి సింపుల్ గా ఎలా చెప్పాలంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా అని నేను వీడియో చేసిన, ఒక్కసారి లాంగ్ వీడియో చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా అని ఒక వీడియో చేసిన, ఇది మీరు టైప్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా అని టైప్ చేయండి యూట్యూబ్ లో, బై చైతు మామ 7 అని టైప్ చేయండి, పక్కా వీడియో దొరుకుతుంది మీకు. బై చైతు మామ 7 అని టైప్ చేయండి. ఇట్లా యూట్యూబ్ లో సెర్చ్ బార్ లో ఇట్లా టైప్ చేయండి, ఈక్వేషన్ ఆఫ్ ఏ పారాబోలా బై చైతు మామ 7 అని కొట్టండి. సో ఈ 2 క్వశ్చన్ కి ఆన్సర్ పక్కా దొరుకుతుంది. గన్ షాట్ క్వశ్చన్ నేర్చుకొని వెళ్ళు మామ, పక్కా పాస్ అవుతావు. అంత రిపిటేషన్ క్వశ్చన్ ఇవి. ఓకేనా. సో ఈ 2 క్వశ్చన్స్ సేమ్ నాన్న, ఆన్సర్ మాత్రం సేమ్ ఉంటుంది, బట్ క్వశ్చన్స్ ఇట్లయినా అడుగుతాడు, ఇట్లయినా అడుగుతాడు. ఓకేనా. రైట్. సో దీస్ 2 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, కొన్ని ఉన్నాయి అవి ప్రిపేర్ అవుదాం మనం. ఓకేనా, చూద్దాం. సో ప్రొజెక్టైల్ మోషన్ లోనే 3rd క్వశ్చన్ వచ్చేసి చూడండి ఏం క్వశ్చన్ ఉంది, డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ అసెంట్, ఇంకోటి ఏంది టైమ్ ఆఫ్ డిసెంట్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. చూడండి అన్నిటికీ డెరివేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి పక్కా. ఎవరెవరికి, మాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. 5 మార్క్స్ నేర్చుకున్నాం అనుకో 1 మార్క్స్ లో కవర్ అయిపోతుంది, 3 మార్క్స్ లో కవర్ అవుతుంది. ఈ ఒక్క క్వశ్చన్ పట్టుకోమమ్మా, నువ్వు 1 మార్క్స్ కవర్ అయిపోతే 3 మార్క్స్ కవర్ అయిపోతుంది. సో ఇవి ఎక్కువ చూసుకోవాలి మీరు, 5 మార్క్స్ ఫోకస్ చేయాలి ఎక్కువ మీరు. సో డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మాక్సిమం హైట్. ఇవి చూడండి అన్ని మిక్స్ అయి ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వస్తుంది మళ్ళీ, అంటే వేరియేషన్ ఆఫ్
క్వశ్చన్ ఇట్లా వేరే వేరే విధంగా అడుగుతుంటారు ఎక్కువ, కాబట్టి అన్ని క్వశ్చన్ మెన్షన్ చేసిన. అండ్ హారిజంటల్ రేంజ్ కి డెరివేషన్ చేయాలి, ఓకేనా. సో ఎవరెవరికి ఈ క్వశ్చన్ లో మాక్సిమం హైట్ కి హారిజంటల్ రేంజ్ కి డెరివేషన్ చేయమన్నాడు. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ మాక్సిమం హైట్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ లోనే అన్ని ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఇండివిజువల్ గా అడుగుతున్నాడు. ఈ 3 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా. చూద్దామా ఇంకా చూద్దామా నాన్న. రైట్. సో ప్రొజెక్టైల్ మోషన్ లో 6th క్వశ్చన్ అండ్ 7th క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్ చూడండి నాన్న, మంచి క్వశ్చన్స్ నాన్న. డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండ్ రేంజ్. చూడండి ఈ క్వశ్చన్ లో మళ్ళీ ఏం అడిగిండు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అడిగిండు, రేంజ్ అడిగిండు. అర్థమైందా? అన్ని ఇట్లా 2 అడుగుతాడు, పక్కా 2 అడుగుతాడు. సో చూడండి ఇక్కడ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మాక్సిమం హైట్ అండ్ టైమ్ ఆఫ్ అసెంట్ అన్నాడు. చూడండి సో అట్లా చేంజ్ చేసి ఇస్తాడు, అర్థమైందా? సో ఎటుపోయినా మీరు నేను డెరివేషన్స్ ఒక్కొక్క ఫార్ములాకి డెరివేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, చూడండి చూస్తే అన్ని పాస్ అయ్యేటట్టు ఉంటారు మీరు. రైట్. సో డియర్ స్టూడెంట్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఫ్రిక్షన్ మీద 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి. సో మనకు యాక్చువల్లీ ఈ మెకానిక్స్ లో 2 కాన్సెప్ట్ ఉంటాయి, ఒకటేమో ప్రొజెక్టైల్ మోషన్ మీద ఉంటుంది, ఇంకోటేమో ఫ్రిక్షన్స్ మీద ఉంటాయి. సో ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పింది దేని మీద, ప్రొజెక్టైల్ మోషన్ మీద. ఇప్పుడు చెప్పేది ఫ్రిక్షన్ కాన్సెప్ట్ మీద. చూడండి ఫ్రిక్షన్ కాన్సెప్ట్ మీద 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి. డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సెలరేషన్ ఆఫ్ ఎ బాడీ మూవింగ్ అనే రఫ్ హారిజంటల్ సర్ఫేస్. చెప్పిన ఈ వీడియో కూడా చెప్పిన, ఈ క్వశ్చన్ కూడా చెప్పిన. అండ్ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైం టేకెన్ ఫర్ ఏ బాడీ కమ్ టు రెస్ట్ అనే రఫ్ హారిజంటల్ సర్ఫేస్. చూడండి ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ ఉన్నాయి, చూడండి ఒక్కసారి. అండ్ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సెలరేషన్. ఇక్కడ ఏమన్నాడు, యాక్సెలరేషన్ ఆఫ్ ఎ బాడీ చూడండి మూవింగ్ ఆన్ ఏ రఫ్ హారిజంటల్ సర్ఫేస్. చూడండి డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సెలరేషన్ ఆఫ్ ఎ బాడీ స్లైడింగ్ డౌన్. ఇక్కడ స్లైడింగ్ ఉంది, ఇక్కడ హారిజంటల్ సర్ఫేస్, ఓకేనా. సో మూవింగ్ ఆన్ ఏ రఫ్ హారిజంటల్ సర్ఫేస్, స్లైడింగ్ డౌన్ ఆన్ ఏ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ విత్ ద డయాగ్రామ్. చూడండి డిఫరెన్స్, క్వశ్చన్ లో డిఫరెన్స్ ఎలా కనిపిస్తుందో చూడండి అలా, ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, పక్కా గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి. అండ్ ఇక లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇది లాస్ట్ క్వశ్చన్ చూడండి, అయిపోతుంది యూనిట్ 3 అయిపోతుంది, ఓకేనా. సో డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సెలరేషన్ ఆఫ్ ఎ బాడీ. చూడండి డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ యాక్సెలరేషన్ ఆఫ్ ఎ బాడీ మూవింగ్ అప్ ఆన్ ఏ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ విత్ నెసెసరీ డయాగ్రామ్. అంటే నెసెసరీ డయాగ్రామ్ కంపల్సరీ ఉండాలని చెప్తున్నాడు, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్ట్ చెక్ చేస్తే అన్నీ దొరుకుతాయి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో హాయ్ సార్ అని మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఐడి నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఇంకా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయితే మీరు మధ్యలో నేను లింక్ పెడతా, ప్లేలిస్ట్ లింక్ పెడతా, అవి మీరు సేవ్ చేసుకొని ఎప్పుడైనా ఫ్రీ టైంలో చూడొచ్చు. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా యూనిట్ 3 కంప్లీట్ అయిపోయింది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ద యూనిట్ 4, ఓకేనా. యూనిట్ 4 నుంచి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం మనం. వింటున్నారా? లాస్ట్ వరకు వింటున్నారా? అరే విన్ను మామ, బాగుంటుంది. సో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నాన్న, లైవ్ సెషన్ నడుస్తుంది ఈ చాప్టర్కి మనకు. సో యూనిట్ 4 నుంచి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఫస్ట్ 1 మార్క్స్ వి చూద్దాం మనం. 1 మార్క్స్ వి చాలా పెద్ద చాప్టర్ నాన్న, 1 మార్క్స్ వి చూద్దాం ఫస్ట్ మనం, ఓకేనా. సో పార్ట్ ఏ 1 మార్క్స్ క్వశ్చన్స్ ఎలాస్టిసిటీ మీద ఉన్నాయి. ఎలాస్టిసిటీ మీద డెఫినేషన్స్ ఇక్కడ చూడండి, నేను చదువుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. చూడండి ఒక్కసారి చూడండి. డిఫైన్ ఎలాస్టిసిటీ, డిఫైన్ స్ట్రెస్ అండ్ విత్ డిఫైన్ స్ట్రెస్ అండ్ రైట్ ఇట్స్ SI యూనిట్స్, ఓకేనా. డిఫైన్ స్ట్రెయిన్ అండ్ రైట్ ఇట్స్ యూనిట్స్. ఇట్లా అంతే SI యూనిట్స్ రాయమంటాడు, ఇట్లా డెఫినేషన్స్ వస్తాయి. చూడండి అన్ని డెఫినేషన్స్ ఇవన్నీ చెప్పిన లైవ్ సెషన్స్ లో చెప్పినా చూడండి. ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి, ఎలాస్టిసిటీ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. 6th క్వశ్చన్ వచ్చేసి రైట్ ద SI యూనిట్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్ట్రెస్ కి. ఇది చాలాసార్లు వచ్చింది మామ, ఇది చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ ఇక్కడ మెన్షన్ చేస్తాయి. ఎన్నిసార్లు అడిగిండో ఎగ్జామ్లో ఇక్కడ మెన్షన్ చేస్తుంటాను నేను. ఏదైనా రిపిటేషన్ క్వశ్చన్ ఉన్నది పక్కా, అది గ్యారంటీ, ఓకేనా. హుక్స్ లా గురించి అడుగుతాడు, స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటాడు. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ నేర్చుకోని బోర్రి, ఓకేనా. ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంది? డెఫినేషన్స్. సో చూడండి డిఫరెంట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, డెఫినేషన్స్ అన్ని డెఫినేషన్స్ అడుగుతాడు, ఓకేనా. ఇంకా 2 ఉన్నాయి చూడండి. డిఫైన్ యంగ్స్ మాడ్యులస్ అండ్ డిఫైన్ కాజివ్ ఫోర్స్ అండ్ అదిసివ్ ఫోర్స్ అని ఉంటుంది, ఓకేనా. ఈ 11th క్వశ్చన్ కూడా లైవ్ సెషన్ లో చెప్తున్నాను నేను.
సో ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని ఎలాస్టిసిటీ మీద ఉన్నాయి. ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇంకా కొన్ని 1 మార్క్స్ క్వశ్చన్స్ సర్ఫేస్ టెన్షన్ మీద. ఓకేనా, ఈ చాప్టర్ చాలా పెద్ద చాప్టరే. సో ఇప్పుడు చెప్పిందంతా ఎలాస్టిక్ మీద. సో ఇది సర్ఫేస్ టెన్షన్ మీద ఏమేమి 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. డిఫైన్ కోసివ్ ఫోర్స్ ఉంటుంది. ఓకేనా, డిఫైన్ కోసివ్ ఫోర్స్. అండ్ 13th క్వశ్చన్ డిఫైన్ సర్ఫేస్ టెన్షన్. 14th క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ సర్ఫేస్ టెన్షన్ ఇన్ 1 సెంటెన్స్. ఓకేనా, సో మోస్ట్ రిపీటెడ్, ఇది చాలా సార్లు వచ్చింది మామ, ఇది చాలా సార్లు వచ్చింది, చూడండి చాలా సార్లు వచ్చింది. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ క్వశ్చన్ ఇది. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ సర్ఫేస్ టెన్షన్ ఇన్ 1 సెంటెన్స్ లో రాయాలి. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, ఎక్కువ సార్లు వచ్చిన క్వశ్చన్స్, బాగా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ మీరు. అండ్ ఇక్కడ చూడండి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది, దాని డెఫినేషన్ రాయాలి. ఇది చూడండి డిఫైన్ క్యాపిలారిటీ, క్యాపిలారిటీ అంటే ఏంది డెఫినేషన్ రాయాలి. ఓకే, ఇవన్నీ నేర్చుకోమంటున్నాయి, ఇవన్నీ డెఫినేషన్స్, బేసిక్స్ డెఫినేషన్ నేర్చుకోవాలి మీరు. అండ్ సర్ఫేస్ టెన్షన్ మీద ఇంకో 1 మార్క్స్ క్వశ్చన్ ఏదైనా అంటే మెన్షన్ ద ఫార్ములా ఫర్ సర్ఫేస్ టెన్షన్ బేస్డ్ ఆన్ క్యాపిలారిటీ. సో సర్ఫేస్ టెన్షన్ కి ఫార్ములాస్ రాయాలి. ఓకేనా, రాసి ఒక్కొక్క టర్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేయమా. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద విస్కాసిటీ. విస్కాసిటీ ఈ చాప్టర్ లో 3 కాన్సెప్ట్ అన్న, ఒకటి వచ్చేసి ఎలాస్టిసిటీ, ఇంకోటి సర్ఫేస్ టెన్షన్, లాస్ట్ టాపిక్ ఈస్ కాల్డ్ విస్కాసిటీ. ఓకేనా, 3 కాన్సెప్ట్ ఉంటాయి ఈ చాప్టర్ లో. యూనిట్ 3 లో ఓన్లీ 2 కాన్సెప్టే స్టార్ట్ అయింది, ప్రొజెక్టైల్ మోషన్ ఒకటి, ఫ్రిక్షన్ ఒకటి. ఇక్కడ మాత్రం 3, ఎలాస్టిసిటీ, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ. అంటే 3 కాన్సెప్ట్ మీద నేను 1 మార్క్స్ ని డివైడ్ చేసి ఇట్లా రాయడం జరిగింది. సో ఇంకో క్వశ్చన్ ఏముంది, డిఫైన్ విస్కాసిటీ అంటే ఏంది, డిఫైన్ విస్కస్ ఫోర్స్ అంటే ఏంది. సో 20th క్వశ్చన్ డిఫైన్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటే ఏంది. సో 21 క్వశ్చన్ రైట్ ద SI యూనిట్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఇవన్నీ చెప్తాను లైవ్ స్ట్రీమ్ లో. సో మీరు అవన్నీ నేర్చుకొని ఉండండి, లైవ్ సెషన్ లో చెప్తా ఇవన్నీ నేను. సో 22 క్వశ్చన్ వచ్చేసి మెన్షన్ ద పోస్టులేస్ ఈక్వేషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఓకేనా, దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ రిపీటెడ్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ నానా. ఇక కొన్ని ఉన్నాయి, కొన్ని 2 ఉన్నాయి చూద్దాం. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్స్, అంటే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్ మీద. అండ్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ మీద, లిక్విడ్ మీద అండ్ గ్యాసెస్ మీద ఏముంటాయి, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఏముంటుంది అనేది మనం రాయాలి. ఓకేనా, సో దీస్ 2 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి, ఇప్పుడు 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి నా. అంటే చాలా పెద్ద చాప్టర్ నాన్న, క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఎలాస్టిసిటీ మీద 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటే ఉంది, చూడండి ఇక్కడ. సో డెరైవ్ ద ఫార్ములా ఫర్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎ వైర్ హ్యావింగ్ సర్క్యులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏంది ఈ క్వశ్చన్ వచ్చేసి యంగ్స్ మాడ్యులస్ ఫార్ములాని డెరైవ్ చేయాలి, యంగ్స్ మాడ్యులస్ ఫార్ములాని డెరైవ్ చేయాలి. ఓకేనా, సర్క్యులర్ క్రాస్ సెక్షన్స్ ఏరియా ఉన్నప్పుడు. సో యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా డెరివేషన్ రాయాలన్నా. ఓకేనా, దిస్ ద 3 మార్క్స్ క్వశ్చన్ ఫర్ ద ఎలాస్టిసిటీ నుంచి వచ్చింది. అండ్ మన సర్ఫేస్ టెన్షన్ నుంచి చూడండి, సర్ఫేస్ టెన్షన్ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇప్పుడు 1 మార్క్స్ లో వచ్చేవి ఇక్కడ వస్తాయి, 1 మార్క్స్ లో వచ్చే క్వశ్చన్స్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి, అంతే తేడా. సో కంపేర్ కోసివ్ అండ్ అడ్సివ్ ఫోర్సెస్, రెండింటికి డిఫరెన్స్ రాయాలి. ఎప్పుడైనా డిఫరెన్స్ క్వశ్చన్ పక్కా వస్తుంది, గన్ షాట్ డిఫరెన్స్ అంటే ఇట్లా లైన్ కొట్టి మీరు రాయాలి, ఇటు సైడ్ రాయాలి, ఇటు సైడ్ రాయాలి. సో ఇలాంటి డిఫరెన్స్ క్వశ్చన్ నేర్చుకోవాలి. అండ్ డిఫైన్ సర్ఫేస్ టెన్షన్ అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఇలిస్ట్రేషన్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. అంటే సర్ఫేస్ టెన్షన్ కి డిఫరెన్స్ రాసి సో ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ 2 ఎగ్జాంపుల్, మెయిన్ ఎగ్జాంపుల్స్ ఉంటే ఎగ్జాంపుల్ కూడా రాయాలి ఈ క్వశ్చన్ లో. అండ్ 4th క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 3 ఎగ్జాంపుల్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్స్, అంటే ఎగ్జాంపుల్ రాయాలన్నా సర్ఫేస్ టెన్షన్ కి. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ రైట్ ఎనీ 2 అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే యూజెస్. ఓకేనా, యూజెస్ కూడా రాయాలి, ఎవరికి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ కి రాయాలి. సో దీస్ ఆర్ ద 3 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి నాన్న, చాలా ఉన్నాయి. నేను ఎందుకంటే అన్ని మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ పట్టుకొచ్చిన ఈ వీడియోలో చెప్పిన క్వశ్చన్స్ నుంచి బయట నుంచి రావు, ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఫైనల్ ఎగ్జామ్ లో కూడా ఈ క్వశ్చన్సే వస్తాయి. సర్ఫేస్ టెన్షన్ రైట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ క్యాపిలారిటీ అండ్ రైట్ ఎనీ 2 ఎగ్జాంపుల్ నాన్న. ఓకేనా, 8th క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 3 ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాపిలారిటీ. ఓకేనా, 9th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెట్టింగ్ అండ్ నాన్ వెట్టింగ్ లిక్విడ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి,
ఆన్సర్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? చైతు మామ ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేస్తే దొరుకుతాయి. అర్థమైందా? రైట్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. కొన్ని ఉన్నాయి ఇగో సర్ఫేస్ టెన్షన్ మీద కొన్ని ఉన్నాయి. సో డెఫినేషన్, సర్ఫేస్ టెన్షన్కి డెఫినేషన్ రాయాలి అండ్ వాటికి ఉండే ఫార్ములా ఏందనేది రాయాలి. ఓకేనా? సో చూడండి, రైట్ ద ఇట్స్ ఫార్ములా బేస్డ్ ఆన్ క్యాపిలారిటీ మీద ఫార్ములాస్ అడుగుతాం. రైట్ ద ఫార్ములా ఫర్ సర్ఫేస్ టెన్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఆఫ్ ఇన్వాలిడేట్. ఓకేనా? సో అంటే సర్ఫేస్ టెన్షన్ కి ఫార్ములా రాయాలి, దానికి ఉండే టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ impurity ఆన్ సర్ఫేస్ టెన్షన్. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, మోస్ట్లీ క్వశ్చన్స్ రిపిటేషన్ అవుతూనే ఉంటాయి. అంటే వేరియేషన్లో ఏమేమి అడుగుతాడు అనేది నేను ఇక్కడ అన్ని క్వశ్చన్స్ ఇచ్చిన. అంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి మీకు, కానీ చదవాల్సిందే బేట. డిప్లొమా అంటేనే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ సిలబస్ ఉంటాయి, ఎక్కువ కష్టపడాలి, అప్పుడే పాస్ అవుతారు, లేదంటే అవ్వరు. ఎట్లయితారు మామ? ర్యాంక్ రాదు మామ. పాస్ అవ్వాలంటే జస్ట్ 3-4 క్వశ్చన్ నేర్చుకుంటే అయిపోతుంది, కానీ ర్యాంక్ రావాలి. 20/20 కొట్టాలంటే అన్ని క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి. ఓకేనా? 13th క్వశ్చన్ డిఫైన్. చూడండి, ఇప్పుడు ఈ 3 మార్క్స్లో విస్కాసిటీ మీద. సో డిఫైన్ విస్కాసిటీ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్. సో వీడియో చూస్తుంటే మీకు బోరింగ్ అనిపిస్తుంది, నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ చదువుకుంటూ పోతున్న ఆన్సర్ చెప్తలేడు సార్ అంటారు. అరే నాన్న, ఈ వీడియోలో ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నా, ఏమేమి క్వశ్చన్స్ అనేది చెప్తున్నా. ప్లేలిస్ట్లో మన వీడియోస్ ఉన్నాయి, అవి చూసుకోమంటున్నా. అర్థమైందా? ఈ ఆన్సర్ నేను చెప్తే ఇప్పుడు నాకు టైం సరిపోద్ది నాన్న. ఓకేనా? నేను లైవ్ సెషన్ ఎందుకు పెడుతున్నా? ఆన్సర్, ఈ క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పడానికి లైవ్ సెషన్ పెడుతున్నా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలిస్తేనే కదా మనం లైవ్ సెషన్కి వచ్చేది. సో కాబట్టి ఈ క్వశ్చన్ తెలుసుకోండి ఫస్ట్ మీరు. ఓకేనా? సో 14th క్వశ్చన్, రైట్ ఎనీ 3 ఎగ్జాంపుల్ ఫర్ విస్కాసిటీ. అంటే దేనికి ఎగ్జాంపుల్ రాయాలి, విస్కాసిటీకి మీద ఎగ్జాంపుల్ రాయాలి. డిఫైన్ ద టర్మ్ విస్కాసిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ 3 causes ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ ఏ ఫ్లూయిడ్. ఓకేనా? సో విస్కాసిటీ మీద కొన్ని కాన్సెప్ట్ ఉన్నాయి, అవి నేర్చుకొని పోవాలి. మెన్షన్ ద న్యూటన్ ఫార్ములా ఫర్ విస్కస్ ఫోర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఓకేనా? సో దీస్ క్వశ్చన్స్ వెరీ రిపీటెడ్ క్వశ్చన్స్, చూసుకొని వెళ్ళండి. అండ్ కొన్ని ఉన్నాయి చూసుకున్నవి. రైట్ ద న్యూటన్స్ ఫార్ములా ఫర్ విస్కస్ ఫోర్స్ అండ్ హెన్స్ డిఫైన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. అన్ని జంబ్లింగ్ చేస్తూ ఇస్తాడు, క్వశ్చన్స్ అన్ని జంబ్లింగ్ చేస్తాడు, ఇట్లా మారుస్తూ ఉంటాడు అంతే. అందుకని ఇట్లా ఇన్ని క్వశ్చన్స్ పడ్డాయి మీకు. నేను ఓన్లీ షార్ట్ క్వశ్చన్, కొన్ని క్వశ్చన్స్ చూస్తే అవి నేర్చుకుంటారు, కానీ అవి ఒకవేళ రాకపోతే మీరు నష్టపోతారు కదా. అందుకోసం నేను ఇన్ని క్వశ్చన్ ఇచ్చి ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూసుకోండి. దీంట్లోనే మ్యాచ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, మెన్షన్ ద న్యూటన్స్ ఫార్ములా ఫర్ విస్కస్ ఫోర్స్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? రైట్ ద న్యూటన్ ఫార్ములా విస్కస్ ఫోర్స్. రెండు సేమ్ కదా. అండ్ హెన్స్ డిఫైన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఇక్కడ ఏమన్నా చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఇన్వాల్వ్ టైం. అక్కడ అడిగింది, ఇక్కడ అడగలేదు. అదే మ్యాథ్ క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ చూడు మొత్తం అదే జంబ్లింగ్ చేసి ఇస్తాడు, క్వశ్చన్ చేంజ్ చేసి ఇస్తాడు అని అంటున్నా. రైట్ ద పాయిస్లెస్ ఈక్వేషన్స్ ఫర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఇన్వాల్వ్డ్ ఇన్. దీని అర్థం ఏంటంటే ఒక్కొక్క టర్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలని అంటున్నాడు. డిఫైన్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. చూడండి, మొత్తం అదే డెఫినేషన్. డిఫైన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, రైట్ ద పాయిస్లెస్ ఈక్వేషన్ ఫర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ ఏ లిక్విడ్. అర్థమైందా? ఈ క్వశ్చన్స్ అన్ని నేర్చుకొని బోరింగ్ మామ. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ అనేది 3 marks లో, ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ ఆఫ్ ఏ లిక్విడ్ అండ్ గ్యాసెస్. ఇది మనకు ఆల్రెడీ 1 marks లో అడిగిండు, మళ్ళీ ఇక్కడ జంబ్లింగ్ చేసి అడుగుతాడు. అంతేనా? 1 marks లో అంటే ఎట్లా అడుగుతాడు? రైట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్ అంటాడు. ఇక్కడ లిక్విడ్ అన్నాడు, ఇక్కడ గ్యాస్ అన్నాడు. అట్లా 2 కాంబినేషన్ చేసి అడుగుతాడు. ఇక ఎలాస్టిసిటీ మీద 5 marks క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి ఈ చాప్టర్ నుంచి మనకు. ఓకేనా? సో ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్. అరే నా, ఇది నేర్చుకొని బొర్రామమ్మ. సిగ్నిఫికెన్స్ అంటే ఒక్కొక్కటి ఉంటుంది. చూడండి, 5 parts ఉంటాయి. ఎలాస్టిక్ లిమిట్, ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఈల్డ్ పాయింట్. ఓకేనా? మ్యాక్సిమం హైట్, మ్యాక్సిమం లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది. సో ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కరువు ప్రాబ్లం నాన్న. ఇది నేను స్ట్రెస్ స్ట్రెయిన్ కి కరువు ఉంటుంది, అందువల్ల స్ట్రెస్ స్ట్రెయిన్ కి కరువు ఉంటుంది. వాట్ ఆర్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ అవన్నీ రాయాలి. అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. అసలు స్ట్రెస్సెస్ లో ఒక్కొక్కటి డెఫినేషన్ రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ రాసి ఒక్కొక్క డెఫినేషన్ రాసుకుంటే వెళ్ళు, అదే మార్కులు ఇస్తారు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్. ఇవన్నీ చెప్పినా బెట ఎలాస్టిసిటీలో లైవ్ స్టేషన్లో చెప్పాను, ఒక్కసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్, ఎలాస్టిసిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది? విస్కాసిటీ. దాని తర్వాత ఏముంటుంది మీకే తెలియాలి.
సర్ఫేస్ టెన్షన్ నుంచి ఉన్నాయా లేదా చూద్దాం ఆగండి. సో విస్కాసిటీ నుంచి డిఫైన్ విస్కాసిటీ అండ్ డెరైవ్ ద న్యూటన్స్ ఫార్ములా ఫర్ విస్కస్ ఫోర్స్. మన 5 మార్క్స్ లో ఉండేవి 3 మార్క్స్ లో ఉంటాయి అంతే కదా. రైట్, కొంచెం మ్యాచ్ అది, కానీ ఇది నేర్చుకొని పోరా బాబు, పక్క గన్ షాట్ క్వశ్చన్ ఇది. విస్కాసిటీ డెఫినేషన్ పక్క రాయాలి మీరు, అండ్ న్యూటన్స్ ఫార్ములా ఫర్ ద విస్కస్ ఫోర్స్, న్యూటన్స్ ఫార్ములా ఏముంటుంది అని రాయాలి అది. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అండ్ మెన్షన్ ఇట్స్ SI యూనిట్స్ రాయాలి. అండ్ రైట్ పాయిసన్స్ ఈక్వేషన్స్ అండ్ ఓకేనా, పాయిసన్స్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్. నా కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ డెఫినేషన్ రాసి వాటికి ఉండే ఫార్ములా రాసి అండ్ పాయిసన్స్ ఈక్వేషన్ రాసేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక్కొక్క టర్మ్కి, అంతే అయిపోయింది. సర్ఫేస్ టెన్షన్ నుంచి లేవు, 3 మార్క్స్ ఉన్నాయి. సో డియర్ ఫ్రెండ్స్, ఎట్లా అనిపించింది వీడియో? బోరింగ్ అనిపించిందా, మంచిగా అనిపించిందా? చెప్పు మామ, కామెంట్ చేయి మామ, నీకోసమే నేను కష్టపడి వీడియో చేస్తున్నా తెలుసా. యాక్చువల్ లైవ్ సెషన్ చేస్తే ఈ వీడియోకి ఎవరు రారు, అందుకనే నేను వీడియో రికార్డ్ చేసి సో అట్లీస్ట్ తర్వాత టైం ఉన్నప్పుడైనా చూస్తారు, మంచి క్వాలిటీ ఉంటుందని చేయడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి మామ, లైక్ వేసి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే నువ్వు యూటిలైజ్ చేస్తున్నట్టు ఛానల్ని. సో మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం ఛానల్ని యూజ్ చేసుకోవాలి కదా. సో ఇది ఫ్రీ బెటా, ఇలాంటి మీ డిప్లొమా మీద ఎవరు వీడియోస్ చేయరు. నేను జెన్యున్గా మాట్లాడుతున్నా, కాన్ఫిడెన్స్ కాదు. డిప్లొమాస్ మీద ఎవరు ఇట్లా వీడియోస్ అన్ని రెగ్యులర్గా చేయరు నాన్న. మీరు కావాలంటే ఛానల్స్ అన్ని ఎత్తుకండి, తెలంగాణ డిప్లొమా ఛానల్స్ రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్స్, రెగ్యులర్గా వీడియో అప్లోడింగ్ ఎవరు చేయరు. నేను చేస్తా అంటున్నా, మీకు 3 years వరకు భరోసా ఇస్తున్నా. పక్క గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు. ఇది ఓన్లీ ఫర్ నాట్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4, సెమిస్టర్ 5 అప్ టు లాస్ట్ సెమిస్టర్ వరకు నేను హెల్ప్ చేస్తా అంటున్నాను. నేను ఛానల్ పెట్టింది ఏదో 4 రోజులు పండుగ చేసుకొని ఎగిరిపోవడానికి పెట్టలే నేను. సో మిమ్మల్ని ఈ డిప్లొమా అంటే ఏంది, ఇంటర్ కంటే డిప్లొమాని ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను నేను, ఎందుకంటే డిప్లొమాలో ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎక్కువ నాలెడ్జ్ దొరుకుతాయి. ఇంటర్లో ఏం నాలెడ్జ్ దొరకదు, ఏముంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవి కనిపిస్తాయి. కానీ డిప్లొమాలో అన్ని కొత్త సబ్జెక్టులు ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, చూడు అన్ని ఇంజనీరింగ్ సబ్జెక్టులు తక్కువ టైంలోనే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది డిప్లొమా వాళ్ళే. కానీ దాన్ని యూజ్ చేసుకుంటారు. డిప్లొమా అంటే ఏమనుకుంటారు అంటే ఎంజాయ్మెంట్, ఫ్రీడమ్, అరే స్ట్రెస్ ఉంటుంది, అసైన్మెంట్స్ రాయాలి, నిద్ర పట్టదు, ఎక్కువ వర్క్ ఉంటుంది, ఇది ఇస్తారు అది ఇస్తారు, సెమినార్ ఉంటుంది అది. అరే స్ట్రెస్గా ఫీల్ అయితేనే నాకు, స్ట్రెస్గా ఫీల్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రెస్గా ఫీల్ అవ్వకండి, స్టడీని ఎంజాయ్ చేయండి నాన్న, స్టడీని ఎంజాయ్ చేయండి. లైవ్ సెషన్కి రండి అండ్ డౌట్స్ అడగండి, క్లాసెస్ ఎంజాయ్ చేయండి, మంచిగా వినండి. మీకు అసలు ఈ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ మీరు బాగా అలవాటు అయ్యారు అనుకో, ఇక 3rd, 4th సెమిస్టర్, 6th సెమిస్టర్ మీకు అలవాటు అయిపోతుంది. ఇక డిప్లొమా అంటే ఈజీ రాబాయ్ అనుకుంటారు. మీరు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లోనే కొంచెం అటు ఇటు మీకు తడబడుతూ ఉంటారు. సో అర్థమవుతుంది అన్న మాటలని. రైట్. సో డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు చాలా థ్యాంక్స్, ఓకేనా. సో మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్ఫార్మ్ చేయండి, మర్చిపోద్దు, ఓకేనా. సో బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న. అప్పటివరకు